నాది పేరు గుండు బస్సు, నేను చూస్తా బిగ్గు బస్సు. రాత్రి 2 రోజుల నుంచి కోడి గుడ్ల గొడవ జరుగుతుంది. ఆ కోడి పెట్టిన గుడ్లు వాళ్ళు కొట్టుకుంటుంటే ఎగిరి బయట పడ్డాయి, గేట్ బయట, అన్నపూర్ణ స్టూడియో బయట. అవి ఎత్తుకొని వచ్చి ఉడకబెట్టిన మొత్తం దొబ్బితున్నారు మన మీడియా వాళ్ళు. అరే వీడియోలు తీసుకొని రా కాకా అంటే గుడ్లన్నీ ఎత్తుకపోయారు కాక. లాస్ట్ ఎర్రది అది నాదే స్పెషల్ దాచుకున్నా, రేపు తెస్తా, రేపు లాస్ట్లో తెస్తా. అది ఎప్పుడు బయట పడతా అప్పుడు తెస్తా. గుడ్లు కాన్సెప్ట్ ఏందన్నా? తిండి లేక ఆగమాగం అవుతురు కదా, కనీసం ఈ గుడ్లన్నీ ఉంటే ఉడకబెట్టుకుని తిని ఒక పూట ఆకలి తీర్చుకుంటారని పెట్టినట్టున్నాడు. మస్తు అనిపించింది కానీ లొల్లి చేస్తున్నారు కాక. ఆ గుడ్ల కూడా ఏందో నాకైతే ఏం అర్థం కావట్లే. ఫిజికల్ టచ్లు ఇబ్బంది పడుతున్నారు, అయ్యో నన్ను ముట్టుకున్నారు అని ఆగమాగం అవుతున్నారు, తోసి అవతలు ఇసిరేస్తున్నారు. గుడ్ల కోసం గుడ్ల కోసం అంత గొడవలు పడటం అవసరమా? అమ్మాయిలకు సపరేట్ పెట్టు, అబ్బాయిలకు సపరేట్ పెట్టు. ఫిజికల్ టచ్ అయినా ఇబ్బంది టచ్ అయిన వాళ్ళకి టెస్టింగ్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంది కదా, ఉన్నది. ఇబ్బంది పడకుంటుంటారు. బాడీ బిల్డర్ ఉన్నారు, పృథ్వీ లిక్కి లాంటి వాళ్ళు. వాళ్ళు దోషేస్తే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో పడరు అనుకో, ఈత రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇబ్బందే కదా దేవుడా, అంతే కదా. నిన్న మొన్న మన సింపతి పెట్ట కూడా పడితే చెవ్వేదో పగిలింది కదా పాపం. అబ్బు పొయ్యి ఆడతాడు, మూలకి నిలబడి ఏడుస్తుండు. అరే నాయన సింపతి పెరుగుతుంది. ఏం రా నాయన అమ్మనికంట, నీ పేరుకో చరిత్ర ఉంది, దేవ చరిత్ర ఉంది. ఆ పేరు వాల్యూ తీస్తున్నావు, నువ్వు సమాజానికి ఉపయోగపడతావు, ఏడవద్దు, నవ్వుతే బాగుంటావు, అందంగా ఉంటావు అని చెప్పిండుగా నాగార్జున గారు కూడా. అయితే నవ్వుకుంటావు, హ్యాపీగా వీడియో నీకేమన్నా ఎదురుతావానికి ఎదురుపో, అంతేగాని ఏడిచి ఏం సాధిస్తావు? టైట్ గా ఉండు, గెలువు సన్నగా. అబ్బాయి ఎందుకన్నా అట్లా ఊకే బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నాడు? అవును, మరి మిగతా టీం ఎదుటి ఆపోజిట్ టీం అన్నం కోసం కొట్లాడుకుంటున్నాము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఆపోజిట్ టీం మొత్తం ఉల్టా పల్టా ఆడుతున్నది. ఆ వీళ్ళు నిజాయితీగా పోదామన్నారు. చూపించాం కదా, చీప్ ఏం చేయలేరు. చీపేనా ఇంకా చీపి పద్ధతిగా పోదామంటుంది కదా. వాళ్ళం ఎదుటి వాళ్ళం పద్ధతి లేదు, వాళ్ళ తొక్కలేదు, వెళ్ళిపోతున్నారు, తోసేస్తున్నారు. వాళ్ళు పట్టుకున్న గుడ్లను లేదాడా బిగ్ బాస్ లెక్క ప్రకారం పద్ధతిగా ఆడమని అంటున్నారు. వాళ్ళు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు, అందుకని మనం పద్ధతిగా ఉండాలంటున్నారు. సో కోపం వచ్చింది, బిగ్ బాస్ నుంచి తిడుతున్నాడు. మనమే తిడుతున్నాం, మీ అమ్రా వారి బిగ్ బాస్ నేనే తిడుతున్నా. జెన్యూన్ ఆడుతున్నావు. సాటర్డే కాక వస్తాడు కదా, వస్తాడు, వచ్చిన ఏం చేస్తాడు చెప్పు? తిడుతున్నాడు, వదిలేస్తున్నాడు. ఆంగ్లం అని ఫస్ట్ వీక్లో వచ్చి మనం వీడియోలు చేసినా తిట్టినాము. పోయి 2-3 వీడియోలు చూసి కావచ్చు, మీరు మొత్తం ఆంగ్లంలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు షాక్ ఇచ్చిండు. మళ్ళీ తెల్లారుతుంది బిగ్ బాస్ ఆంగ్లమే, నాగార్జున ఆంగ్లమే, లోపల పొరగాల్లో ఆంగ్లమే, పూరీలో ఆంగ్లమే. తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు బిగ్ బాస్, తెలుగులో మాట్లాడండి, తెలుగుకునే వాల్యూని కాపాడండి, పెంచండి. తెలుగు రాదు కదా, సగం మందికి రానప్పుడు ఎందుకు తీసుకోవడం? మళ్ళీ నన్ను అడగడానికి అయితే చేతన అయితే మీకు వాళ్ళని అడగారా? బిగ్ బాస్ అడగారా మీరు? ఇది ట్రోలింగ్ చేసి వీడియోలు పెట్టండి. ఏమయ్యా బిగ్ బాస్ బయట జనాలు తిడుతున్నారు అయ్యా, తెలుగు ఇంత మాట్లాడించు అని చెప్పేసి, ఆంగ్లం ఎందుకు మాట్లాడుతున్నాను చెప్పండి, అడగండి. వాళ్ళని అడగడానికి చేత కాదు, నన్ను అడగడానికి చేతన అయితే మీకు ఇంకేం బట్టొచ్చింది పొట్టొచ్చింది ఏం చేస్తాడు అనుకుంటారా? గుడ్డు తీసి కొడితే మళ్ళా తెల్లగా ఉంది కదా, అరుస్తుంది ఊకు. ఆమె గురించి ఏం చెప్పాను, ఎదుటోళ్ళు అడుగుతావా? లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది పాపం, మాటలు సరిగా రావట్లేదు. అదే చెప్తున్నా, ఆ ఆపోజిట్ టీమ్ కి ఎవరు టైట్ గా ఉంటారో వాళ్ళని పక్క దూసేస్తారు. వాళ్ళ ఫ్రెండ్ అంటే కదా పుష్ప హీరోయిన్, వాళ్ళ ఫ్రెండ్ అంటే కదా, అందుకనే పక్క దూసేస్తున్నారు. వెనక నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుంది కావచ్చు అని చెప్పి పక్క దూసారు. అంతకుముందు అఫ్రీది ఇంత మంచిగా ఆడతాడు అబ్బాయి, నా వీళ్ళ అఫ్రీది అని పక్క. ఎందుకంటే ఎవడైతే ఫిజికల్ గా వీళ్ళకి అటాక్ చేస్తున్నాడో, స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకుంటారో వాళ్ళని తీసి పక్కకి ఎత్తున్నారు. రీసెంట్ గా ప్రేరణ తీసి పక్కకి వేశారు. ఎందుకంటే ఎదుటి గట్టిగా ఉన్నాడు అనుకో, మనం ఓడిపోతాం కదా, సో వాళ్ళని పక్క దూసేస్తారు అనమాట. జై వరలక. మరి ఈ వీక్ ఎవరు అవుతారు అనుకున్నాను? ఈ వీక్ ఆదిత్య ఓం గారు ఉన్నారు. లేడన్నా మామూలుగా చెప్తున్నా, ఆయన ఆట నార్మల్ గా ఉంది. ఎందుకంటే రేపు వచ్చి బయటకు వచ్చి ఎవరు చెప్పానా, నేను చెప్పిన ప్రతి పేరు బయటకు వెళ్ళిపోతున్నారు, ఉన్నట్లే. అచ్చా నామినేషన్ మీరు అంటారు, కానీ నేను ఉండాలి అనుకున్న వాళ్ళు బయటకు వెళ్తున్నారు. యష్మి ఉండాలని నేను అనుకుంటున్నాను, ఆమె వెళ్ళిపోయే పరిస్థితి కనపడతాను. ఎందుకంటే గోడిగుడ్ల గేమ్ లో ఫిజికల్ గా కానీ నార్మల్ గా కానీ మస్తు ఆడింది. పృథ్వీ లాంటి కూడా తీసి అవసరం, అంత స్టాండర్డ్ గా ఉందన్నమాట. నువ్వు ఎవడైతే నాకేంటంటే అంటే మగ పోరాగాలకు ఆపోజిట్ గా పద్ధతిగా ఇచ్చేసింది, టఫ్ ఇచ్చింది, మస్తు టఫ్ ఇచ్చింది, మస్తు అనిపించింది. మరి లోపల మనం ఏదో వాళ్ళు ఏదో ఓటింగ్ చేసుకున్నారుగా ఎలిమినేషన్ ప్రాసెస్ లో, ఆమెకి 5-6 ఓట్లు ఎక్కువ పడ్డాయి. సో ఈ 2 రోజుల నుంచి చూస్తే మాత్రం నాకు తెలిసి ఆ ఓటింగ్ ఏమన్నా క్రాస్ అయిపోయి యష్మి ఉంటుందేమో అనుకుంటున్నా, కానీ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ.